ఈరోజు నేను సాంబార్ చేసుకుంటున్నాండి. వెల్కమ్ టు అరుణ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? సాంబార్ చేయడం కొత్త కాదు కానీ చిన్న చిన్న మార్పులతోటి గొప్ప రుచి. ఇట్లా చేసుకుంటే సాంబార్ సూపర్ ఉంటుంది. అన్నం పెట్టేసుకుంటాం. అన్నం అయ్యేలోపు సాంబార్ చేసేసుకుంటే అయిపోతాయి. పప్పు కూడా పెట్టేసుకున్నా, పప్పు ఉడుకుతుంది. చింతపండు ముందుగానే నానేసుకున్నా సాంబార్లోకి. ముందుగానే తెంపి పెట్టుకున్న మునక్కాయలు, కరివేపాకు, ఈ పక్కకు పెట్టేసుకున్నాక ఇప్పుడు మనం సాంబార్కు రుచి కావాలంటే ధనియాలు, మెంతులు, మిరియాలు, జీలకర్ర. వీటిని మంచిగా దోరగా వేంపుకుందాం. పండుగ వేంపుకున్నాక పొడి చేసుకోవాలి. పప్పు ఉడికిపోయింది. నేనైతే కుక్కర్ గిన్నెలు ఉడకబెట్టినా కానీ కుక్కర్లో మాత్రం ఎప్పుడు పప్పు వేయను. ఉడకబెట్టుకుంటా, మామూలుగానే ఉడకబెట్టుకుంటా అన్నట్టు. సూపర్ ఉడికింది కదా మెత్తగా. వీటిని వేంపేసుకుందాం. వేగినాయి కదా, మంచి సువాసనలు వెదజల్లుతుంది ఇవి వేగుతుంటే. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు గింజలు, కరివేపాకు, మూత తీసి పెడితే నూనె అంతా పైకి పోయినట్టు అనిపిస్తుంది నాకైతే. అందుకని నూనె అంతా చుక్కలు పైకి వచ్చి గిన్నెలకంతా జిడ్డు పడుతుంది. పచ్చిమిర్చి, ఆనియన్స్, ఉల్లిగడ్డలు వేసుకున్నా. ఎండాకాలం పూట ఇలాంటి చార్లు, పప్పు చారులే ఆసర మంచి.
అల్లం వెల్లిపాయ పేస్ట్, ఇప్పుడు మునక్కాయలు వేసుకుందాం. కొంచెం మునక్కాయలు నూనె లేగితే మంచి టేస్ట్ ఉంటుంది. ఉప్పు కొంచెం, ఒక చిటికెడంత పసుపు. మళ్ళీ తాలింపులు వేసుకుంటాం కదా, మళ్ళీ తాలింపు వేసుకుంటా. ఇప్పుడు ఇంగువ వేయలేదు కదా, నేను ఇంగువ కోసమైనా కంపల్సరీగా తాలింపు వేస్తాను. ఇష్టం ఇట్లా కూడా చేసుకోవచ్చు, ఇంతవరకే ఇందులో అన్నీ వేసుకోవచ్చు. మునక్కాయలు వేగినాయి కదా, ఇప్పుడు మనం చారు కోసేసుకున్నాం. ఇక ఇప్పుడు మరి కొంచెం ఉప్పు వేసుకోవాలి. కారం, ఇది బెల్లం. బెల్లం తినే వాళ్ళు మాత్రం తప్పకుండా వేసుకోండి, సూపర్గా ఉంటుంది. పప్పును పోసేసుకుంటున్నాయి ఇక. కొంచెం పప్పు ముద్దపప్పుకు తీసేసిన. ఉట్టిపప్పు వేసుకొని తింటారు కదా, బాగుంటుంది అట్లా తింటే. ఇళ్ళ నిండా అవుతుందని అది తీసేసిన విడిగా తినడానికి. మనం మసాలా ఇందులో పోసుకున్నాం కదా, అంటే 2-3 ఎల్లిపాయలు మనం ఈ దంచంగానే దంచితే అది వేస్ట్ కాకుండా ఎల్లిపాయలకు పట్టుకుంటుంది. కొంచెం అట్లా కచ్చా పిచ్చాగా దంచుకుంటే సరిపోతుంది. తాలింపులు వేసుకుంటే సూపర్ ఉంటుంది. మనం చేసుకునే చిన్న చిన్న ఉపాయాలే పెద్ద పెద్ద రుచిని తీసుకొస్తాయి. అట్లా వేస్ట్ కాకుండా అవుతుంది. సాంబార్ మసులుతుందిగా, మసిలి దాంట్లో ఈ పౌడర్ వేసుకోవాలి. అయితే ఇప్పుడు మంట మాత్రం సిమ్లో పెట్టుకోవాలి. సాంబార్ మసిలిపోయింది కదా, దింపేసుకుంటే సరిపోతుంది. జీలకర్ర, ఎల్లిపాయలది, స్టవ్ ఓపెన్ చేసుకొని ఇంగువ వేసుకుంటేనే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు ఎల్లిపాయల ముద్దే కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇంగువ తినని బుద్ధి కాని వాళ్ళు.
తింటే ఆరోగ్యానికి చాలా మంచిది, కానీ కొంతమందికి ఇష్టం ఉండదు కదా. దీంట్లో ఇప్పుడు పప్పుచారులో పోసేసుకున్నాం. చూసిరు కదా మునక్కాయ పప్పుచారు. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకైతే ఇట్లా చేసి ట్రై చేసి చూడండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.